ఆపరేషన్ సింధూర్కు మద్దతు తెలుపుతూ మంచిర్యాలలో ఒక సంఘీభావ ర్యాలీని నిర్వహించిన పరిస్థితి, అమరులకు నివాళులు అర్పించిన పరిస్థితి. నివాళులు అర్పిస్తూ ఆ సింధూర్కు అప్రిషియేషన్ చేస్తూ మంచిర్యాలలో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చాలా మేరకు ఎక్స్ ఆర్మీతో పాటు ఇతరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. మనతో పాటు జిల్లా ప్రెసిడెంట్ కొకిరాల సురేఖ ఉంది, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, ఎట్లా చూడొచ్చు మేడం? ఏంటి ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం చేశారు తెలంగాణలో, ఆ రాజధాని తర్వాత ఇక్కడ చేశారు, ఏంటి అంటే ఏదైతే ఏప్రిల్ 22న పహల్గాం మీద భార్యల ముందే భర్తల్ని 26 మందిని చంపిన పాక్ ముష్కర్లకు బుద్ధి చెప్పడానికి మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. 2 మహిళల్ని ముందట పెట్టి పాకిస్తాన్ ముష్కర్లకు బుద్ధి చెప్పడానికి మన భారతీయ మహిళలు చాలు అని చెప్పేసి ప్రపంచానికి అంతటికీ ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అయితే చాలా సంయమనంతో పాకిస్తాన్లో ఉన్న ఏవైతే 9 ఉగ్రవాద స్థావరాలను ఎంచుకొని వాటి మీదనే బాంబింగ్ అనేది చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్కి ఏం చేయాలనో అర్థం కాక మన భారతదేశ సరిహద్దులో ఉన్న గ్రామాల మీదకి, సామాన్య పౌరుల మీదకి కూడా విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, దాదాపు ఒక 16 మంది చనిపోవడం, మనకు తెలుగు నేలకు చెందిన ఒక వీర జవాన్ కూడా మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది. అయితే పహల్గాం దుర్ఘటనలో ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి వీర జవాన్ మురళీ నాయక్ గారికి, అలాగే కార్గిల్ యుద్ధవీరులకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అశ్రుని వాళ్ళు అర్పించడం జరిగింది. ఇవాళ భారతదేశపు త్రివిధ దళాల శక్తుల్ని ఎదుర్కోలేక మన ఫస్ట్ టైం 1971 వార్ తర్వాత మన నేవీ ఐఎస్ విక్రాంత్ వెళ్ళి కరాచీ పోర్టు మీద దాడి చేయడం జరిగింది. అయితే ఏదైతే 1971లో ఇందిరాగాంధీ గారు, ప్రపంచమంతా కూడా ఉక్కు మహిళ అని కీర్తించిన ఇందిరాగాంధీ గారు, అప్పుడే బీజేపీ నాయకులు వాజ్పేయి గారు దుర్గామాత అని పేర్కొన్న ఇందిరాగాంధీ గారు ఆ రోజు పాకిస్తాన్కి ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగవద్దు అని చెప్పేసి బుద్ధి చెప్పడం జరిగింది. ఒక కోలుకోలేని గుణపాఠం కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు 1971లో తూర్పు పాకిస్తాన్ని పశ్చిమ పాకిస్తాన్ నుండి విడదీసి ఇవాళ బంగ్లాదేశ్ అవతరించడానికి ఇందిరాగాంధీ గారే కారణం. ఆ రోజు ఎయిర్ బేస్కి వెళ్ళి కూడా అక్కడున్న సైనికులకి కూడా ఆవిడ ధైర్యం చెప్పడం జరిగింది. అయితే మన భారతదేశ శక్తి సామర్థ్యాల ముందు పాకిస్తాన్ తట్టుకోలేక తల్లడిల్లిపోయి ఇవాళ కాళ్ళ బేరానికి వచ్చి అమెరికాకు మొరబెట్టుకొని ఇవాళ ఏదైతే సీజ్ ఫైర్ చేయమని చెప్పి ఈరోజు కాల్పుల విరమణ చేయాలి అని చెప్పేసి కాళ్ళు పట్టుకున్నంత పని చేయడం జరిగింది. వీళ్ళకు అంటే ఎంతసేపు మనం భారతదేశం ఎంత సంయమనంతో ఉన్నా కూడా పాకిస్తాన్కి ఇట్లాంటి బుద్ధి అంటే ఇట్లాంటి పనులు అనేటివి, కవ్వింపు చర్యలు అనేటివి చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. భారతదేశం చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇవాళ అసమర్థత కిందకి వస్తుంది. అందుకని ఎవరైతే భారతీయ మహిళలందరూ కూడా ప్రాణప్రదంగా భావించే సింధూరాన్ని వాళ్ళ భర్తలకు సూచికగా, ప్రతీకగా పెట్టుకునే ఆ బొట్టుని రక్త మరకలతో తుడిచేసిన పాకిస్తాన్ ముష్కర్లకు బుద్ధి చెప్పడానికి భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేయడం అనేది నిజంగా చాలా ముదావహం. వాళ్ళు దేశమంతా కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా మన భారతీయ సైనికులకు, భారత ప్రభుత్వానికి సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఇవాళ మన భద్రతా దళాలు సరిహద్దుల్లో కాపలా గాయడం వల్లే మనం అందరం కూడా ప్రశాంతంగా ఇవాళ నిద్రపోతున్నాం. అట్లాంటి వీర జవాన్లకు ఒక సెల్యూట్ చేయడానికి, అలాగే ఎవరైతే వీరమరణం పొందినరో వారందరికీ కూడా నివాళులు అర్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మంచిర్యాల నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా, ఒకవేళ ఆపత్కర పరిస్థితి ఉంటే మేము చేస్తామని ఇప్పుడే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పారు. ఏంటి అంటే మామూలుగా అంటే ఏ ప్రోగ్రాం కూడా మనం అంటే ఎవరైనా ప్రజలకి ఇబ్బంది కలిగించేది కానీ ప్రజలందరికీ హితాన్ని కోరుకునే ప్రోగ్రామ్స్ ఏవైనా కూడా మనమే ముందుండి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంది. మనలాంటి నిబద్ధత ఉన్న క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలు అనేది దాదాపుగా ఎవరు కూడా లేరు అని చెప్పేసి ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది. అది ఏ కార్యక్రమమైనా కూడా పార్టీలకు అతీతంగా మేము భారత ప్రభుత్వంతో అలాగే మన వీర జవాన్లతోని ఉంటామని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు తెలియజేయడం జరిగింది. ఇది పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ ప్రశంసించదగిన విషయం అని చెబుతూనే ఇటు ఎవరైతే అమరులైనరో నిన్నటి పోరులో అమరైన మురళీ నాయక్తో పాటు ఇంకా
ముగ్గురికి ప్రత్యేక నివాళులు అర్పించిన పరిస్థితి. నివాళులతో పాటు ఎవరైతే 19 మంది పహల్గాం దాడిలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించిన పరిస్థితి, పూల చల్లి మరి శ్రద్ధాంజలి ఘటించిన ఆ పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడింది. అది ఎటువంటి సమస్య ఉన్నా, ఏ ఆపత్కర పరిస్థితి వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం, మా వంతు సాయం చేస్తామని ఎమ్మెల్యే సతీమణి మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.